హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు షాబ్లెస్ మేకోవర్స్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. నా పేరు అపర్ణ. నేను ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. అంటే రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. అయితే నేను నా ఓన్‌గా ఒక చిన్న ఆహ్, లైక్ మేకప్ మనం చేసి పెడదామని చెప్పి, నేను ఇది నాన్ సీజన్‌లోని ఎలాగో ఫ్రీగా ఉంటాం కదా అని క్లాసికల్ డాన్స్ లుక్‌ని థీమ్‌గా తీసుకొని చేశాననమాట. ఆ మొత్తం క్లాసికల్ థీమ్‌ని బీటీఎస్ కింద ఒక వీడియో పెడదామని అనిపించి తీశాను. అందుకని యాక్చువల్లీ పెడదామన్న ఐడియా లేకుండే. నార్మల్ షార్ట్స్‌లో తీసుకున్నాను. సో, పెట్టాలనిపించింది. అన్నీ కంబైన్ చేసి చేస్తున్నా అన్నమాట. అందుకని వీడియో మీకు ఇలాగా షార్ట్ వీడియో లాగానే కనిపిస్తాయి అన్నీని. నేను ఫుల్ వీడియో అయితే తీయాలనుకోలేదు. బట్ తీశాను. బేసిక్‌గా క్లాసికల్ డాన్స్ సంబంధించింది మేజర్‌గా మనకి ఫౌండేషన్ గాని, బేస్ పాన్ కేక్ అనేది ఒకటుంటుంది. అది వాడతారు. ఏ షేడ్ కలిపితే ఆ షేడ్. అండ్ దాంతో పాటు ఫౌండేషన్ స్టిక్స్ వాడుతూ ఉంటారనమాట. అవి ఎక్కువ కవరేజ్ వస్తుంది. ప్లస్ త్వరగా అయిపోతుందని. బట్ నేను పెట్టుకున్న షూట్ కాబట్టి, నేను నార్మల్‌గా నేను వాడే థింగ్స్ నేను బ్రైడల్‌కి ఈవెంట్స్‌కి ఏం వాడుతానో ఆ ఫౌండేషన్స్ అవే నేను వేసి ఈ మేకోవర్ చేస్తున్నాను నేను. బేసిక్‌గా మేకప్ ఆర్టిస్ట్ అనగానే చాలామంది చాలా ఈజీ గోయింగ్ అనుకుంటారండి. వాళ్ళదేముంది ఇలా రెడీ చేస్తారు, అలా ఎళ్ళిపోతారు. దానికి ఇన్ని డబ్బులు తీసుకుంటారు అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. బట్ అది రాంగ్ అండి. ఎందుకంటే నేను ఒకప్పుడు ఒక కార్పొరేట్ ఎంప్లాయీ, ఎక్స్ కార్పొరేట్ ఎంప్లాయీ. ఆహ్, ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ చాలా వరకు మనం కొన్ని ఆలోచించి కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటాము ఫ్యామిలీస్ కోసము. అలానే తీసుకొని జాబ్ వదిలేసి చాలామంది ఏమీ చేయలేక ఇంట్లో ఉన్నవాళ్ళు చాలామందున్నారు. నాకు 'శ్రావస్త్ర' అని ఒక చిన్న క్లాతింగ్ స్టోర్ కూడా ఉంది. అయితే అందులో అది చేస్తూ కూడా ఇంకేమైనా నాకు నా టాలెంట్‌తో ఏమైనా చేయాలనిపించి నేను ఇలా కోర్స్ నేర్చుకొని స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. బేసికల్లీ హ్మ్. అప్పటి వరకు నాకు మేకప్ గానీ, శారీ గానీ, హెయిర్ గానీ అన్నీ కూడా జీరో నాలెడ్జ్. బట్ నేనెప్పుడైతే ఈ కోర్స్ నేర్చుకొని ఇంట్రెస్ట్ చూపించి అన్నీ చేయడం స్టార్ట్ చేశానో అదొక ప్యాషన్ లాగా మారిపోయింది. అండ్ మేకప్ ఇండస్ట్రీలో అదే బ్యూటీ అండి. ఎందుకంటే మనం వేసే కొద్దీ మనకి దాని మీద ప్యాషన్ అనేది పెరుగుతుంది తప్ప ఎప్పుడు కష్టం అనిపించదు. చాలామంది క్వెషన్ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కటేనండి, మన నెక్ నుంచి కాళ్ళు వేళ్ళ వరకు ప్రతి పార్ట్ ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటదనేది నేను డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాకే నాకర్థమైంది. ఒకప్పుడు నేను గూడా అట్లనే మేకప్ ఆటిల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది గాదు. మేకప్ ఆర్టిస్ట్‌లని పిలిచి చేయించుకోవడం అంటే నాకు పెద్ద ఇదనిపిచ్చేది. ఎందుకు వాళ్ళకి వేస్ట్ డబ్బులివ్వడము, ఎందుకట్లా అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. బట్ వన్స్ నేనెప్పుడైతే ఈ ప్రొఫెషన్‌లోకొచ్చానో సీరియస్‌లీ అండి అందరు మేకప్ ఆర్టిస్ట్‌లకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పడే కష్టంలో నాకు తెలిసి వాళ్ళు తీసుకుంటుంది చాలా తక్కువ కంపేర్ టు పెద్ద పెద్ద వాళ్ళు అనట్లేదు. నేను చిన్న చిన్న వాళ్ళ కోసమే చెప్తున్నా. అప్పుడప్పుడే స్టార్ట్ చేసి బిజినెస్‌లో కొంచెం గ్రో అవ్వాలి, నలుగురికి మా వర్క్ కోసం తెలియాలని చెప్పి చాలామంది కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నా. అంటే నేను కూడా అందులో పార్టే. నాకు ఎప్పుడైతే ఈ ప్రొఫెషన్‌లోకొచ్చానో నాకప్పుడే అర్థమైంది ఎంత కష్టమనేది. నన్నడిగితే ఇదెంత కష్టమో నీది ముందు జాబ్ ఈజీయా? ఇది ఈజీయా? అంటే నా జాబే ఈజీ అని చెప్తాను నేను. ఎందుకంటే ఏసీలో కూర్చొని వర్క్ చేయడం అనేది చాలా ఈజీ కంపేర్ టు ఈ మేకప్ ఫీల్డ్‌లోని వాళ్ళు చెప్పే లొకేషన్‌కి మొత్తం కిట్ అంతా పట్టుకొని వెళ్ళి, అక్కడ ఒక్కొక్కసారి ప్లేసెస్ ఉండవు. కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ ఉండదు. అండ్ చాలా ఇబ్బందులుంటాయి. కొన్ని కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు కూడా ఉంటాయన్నమాట. చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌ని చాలా స్ట్రాంగ్‌గా హ్యాండిల్ చేసుకున్న వాళ్ళేనండి మేకప్ ఆర్టిస్ట్‌లు. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్‌లనమాట. సో, నేను కూడా అంతే కష్టపడుతున్నాను. నేను కూడా అంతే ముందు ముందు ఇంకా ఆ స్టేజ్‌కి నేను రావాలని కోరుకుంటున్నాను. అయితే నాన్ సీజన్‌లో ఎలానో ఖాళీగా ఉంటాం గాబట్టి కొన్ని
కొన్ని మనం థీమ్స్ లెక్క మన మేకప్స్‌ని, మన వర్క్స్‌ని మనం పెట్టగలిగితే చూసిన వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది గదా! మన వర్క్ కోసం అని చెప్పి నేనిలా ప్లాన్ జేసుకున్నా. సో, నేనైతే పెద్ద పెద్ద మోడల్స్‌కి డబ్బులిచ్చి తీసుకొని తెచ్చుకోలేను. ఎందుకంటే నేనింకా ఆ స్టేజ్‌కి రీచ్ అవ్వలేదు. ఐయామ్ హోపింగ్ నేను ఆ స్టేజ్‌కి వెళ్ళాలని. బట్ అందుకనే నేను స్టూడెంట్స్ లాంటి వాళ్ళుంటారు గదా! తెలిసిన వాళ్ళు. వాళ్ళని నేనడిగి స్టూడెంట్స్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళకి కూడా కొంచెం ఐడియా ఉంటది అని చెప్పి, నేను అలా తెలిసిన స్టూడెంట్‌ని చేసుకోవడం జరిగింది. అలా చిన్న ఫోటో షూట్ కూడా తెలిసిన ఫోటోగ్రాఫర్ తోటి చిన్న ఫోటో షూట్ కూడా చేయించుకొని, అవి నేను పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, అలానే ఒక చిన్న బీటీఎస్ పెడితే మీకొక ఐడియా వస్తుంది. అంటే ఈ రోజుల్లో ఫోటోస్ పెట్టేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో తెలియడం లేదని చెప్పి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి నాకు. అంటే ఈ వర్క్ మీరే నిజంగా చేశారా? ప్రూఫ్ ఏంటి? అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అందుకనే నాకనిపించింది నేనే చేశానని చెప్పి ఒక చిన్న బీటీఎస్ చూపించడంలో తప్పేముందని చెప్పి ఈ వీడియో పెడుతున్నా. అయితే ఇలాగా మొత్తం ఫినిష్ అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ 1 ½ అవర్ టైం పట్టిందండి. ఎందుకంటే మధ్యలో మా బాబు కూడా చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు. ఆ రోజు తనకి స్కూల్ హాలిడే అనమాట. సో, అలా తన్ని హ్యాండిల్ చేస్తూ కంప్లీట్ అయితే చేశాము. అండ్ ఫోటోషూట్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇలానే ఇంకా మంచి మంచి థీమ్స్, మంచి మంచి వర్క్స్ కూడా నేను చేసి మీకు పెడుతూ ఉంటాను. సో, ఇలానే మీరు నా వీడియోస్ కూడా కొంచెం చూసి సపోర్ట్ చేస్తే నాకెంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఎవరికైనా మేకప్స్ కోసం ఎంక్వైరీస్ కావాలన్నా, ఎవరికైనా మేకప్స్‌లో డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా సరే హెయిర్ స్టైల్స్ కూడా మనం వేస్తాం. అండ్ శారీ డ్రేపింగ్, ప్రీ ప్లీటింగ్ సర్వీస్ కూడా నా దగ్గరుంది. నేనుండేది నాయుడుతోట విశాఖపట్నం. సో, ఆ లొకాలిటీయే కాకుండా ఎవ్వరొచ్చినా, ఎవ్వరెక్కడి నుంచి పంపించినా తిరిగి మీకు రెస్పాన్సిబుల్‌గా పంపించే బాధ్యత నాది. సో, శారీ ప్రీ ప్లీటింగ్ కూడా నా దగ్గర సింగిల్ శారీ 300 నుంచి స్టార్టింగ్ అండి. ఓన్లీ సింగిల్ శారీ ఇస్తే 300, సింగిల్ కన్నా ఎక్కువ ఇస్తే 250 అన్నమాట. సో, అలా శారీ ప్రీ ప్లీటింగ్ సర్వీస్ కూడా చేస్తున్నాను నేను. ఆల్రెడీ నాకు కొంతమంది కస్టమర్స్ ఇచ్చారు. అండ్ కొన్ని రిటర్న్ కూడా చేయడం జరిగింది. సో, అలానే ఇంకా కొన్ని ఆహ్, డిఫరెంట్ థీమ్స్ ట్రై చేద్దామని చూస్తున్నాను. సో, నా వర్క్ ఎలా ఉందని చెప్పి కమెంట్స్‌లో నాకు మెన్షన్ చేయండి. సో, అది నేను ఒక ఫీడ్‌బ్యాక్‌లా తీసుకుంటాను. అండ్ ఏమైనా ఇంకా డిఫరెంట్ ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్పండి. అవి కూడా ట్రై చేయడానికి చూస్తా. అండ్ ఇంకా కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ కూడా వీడియోస్ చేద్దామని చూస్తున్నాను. సో, అవి కూడా చేస్తాను. మీకేమైనా యూజ్‌ఫుల్ అనుకుంటే గనక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఏవైనా ఈవెంట్స్ కోసం అయితే ఎంక్వైరీస్ అయితే మాత్రం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎక్కడికైనా నేను రావడానికి రెడీ అండి. అండ్ మొత్తం హెయిర్ స్టైల్ నుంచి, శారీ నుంచి, మేకప్ నుంచి మొత్తం జేస్తాము. మొత్తం ఈవెంట్‌కి ఎంత అని చెప్పి మీకు ముందే మేము మాట్లాడడం జరుగుతుంది. అండ్ బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టెక్స్చర్ అండ్ మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టే మేము చేస్తాం. ఎలా పడితే అలా చేయడం జరగదండి. సో, మేము దగ్గర ఓన్లీ వైజాగ్ లొకాల్‌లో ఉన్న వాళ్ళకైతే డెమోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మేము దగ్గర కాదు, మేము దూరం నుంచి అని అనుకుంటే గనక, మీకు మా మేకప్ మీద ట్రస్ట్ ఉన్నట్టయితే మీ రిక్వైర్మెంట్స్ చెప్తే మేము ప్రతీదీ నోట్ చేసుకొని దాని ప్రకారమే చేయడం జరుగుతుంది. ఎక్స్‌ట్రా 1 పాయింట్ కూడా మేము ఏది చెయ్యం మిమ్మల్ని అడగకుండా. సో, అలానే మీరు ఇలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ చాలామంది ఇలానే ఏమీ చేయలేక ఇంట్లో ఉండిపోతున్నారండి. నేను అలాంటి వాళ్ళకి ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. మీరు ఎందులో ప్యాషనేట్‌గా ఉంటున్నారో ఒకసారి ఆలోచించి టైం తీసుకొని కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకొని, ఎందులో మీరు బెటర్ అని మీకు అనిపిస్తదో వాటి మీద వర్క్ స్టార్ట్ చేయడం ఇప్పుడే మంచిదని నేను అంటాను. ఎందుకంటే ఇంకొన్ని ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ మనకేమనిపిస్తుందంటే మనం ఏం చేయలేని స్టేజ్‌లో ఉన్నామా? ఇంట్లో ఉండడం, ఇంట్లో పనులు చేయడం తప్ప ఏం చేయలేమా? అనే కైండ్ ఆఫ్ థాట్‌కయితే మనం వచ్చేస్తాము. సో, అలాంటి ఇది లేకుండా మన కష్టం, మన ప్యాషన్‌ని మనం నిలబెట్టుకోవడంలో తప్పు లేదని నేనంటాను. నేను ఈ మెయిన్‌గా మేకప్ చేసుకోవడానికి కారణం హ్మ్. బాబుని చూసుకోవాలి, ఇంట్లో ఉండాలి, ఫ్యామిలీ అన్నీ ఉండాలి. టైమ్ టు టైమ్ ఇల్లే ఇంపార్టెంట్ అనుకునేటప్పుడు, మళ్ళీ అలానే జాబ్స్ చేసే కన్నా, మనకి ఈవెంట్ ఉన్నప్పుడే మనకు పనుంటే చాలు. మిగతా టైంలో మన ఫ్యామిలీకి మనం టైం ఇవ్వచ్చు అని అనిపిచ్చింది. అలాంటి నాకు కావాల్సిన సిట్యుయేషన్ అయితే ఇలా మేకప్ సంబంధించిన దాంట్లో అయితేనే నాకు బెటర్ అనిపిచ్చింది. బీయింగ్ ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్,
అదే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో, నాకు కావాల్సిన టైము దొరుకుతుంది. నాకు కావాల్సిన ప్యాషన్ గూడా నేను కంప్లీట్ చేయగలుగుతున్నాను. నేను కొంచెం ఎంతో కొంత ఎర్న్ చేయగలుగుతున్నాను. అండ్ ఐయామ్ సాటిస్ఫైడ్ నౌ. సో, అలా ఎవరైనా మీకేమైనా సజెషన్స్ కావాలన్నా నేను ఇస్తాను. అండ్ నా ఇన్‌స్టా కూడా ఉంది 'షాబ్లెస్ మేకోవర్స్' అని. మీకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఫాలో అవ్వండి. అందులో పెట్టే వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అయ్యి షేర్ కూడా చేయండి. అండ్ అంతేనండి ఈ వీడియో. నేనైతే మీకు బోర్ కొట్టించలేదనే అనుకుంటున్నా. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా అనమాట. ఇది ఫైనల్ లుక్. సో, ఇలా మొత్తం క్లాసికల్ థీమ్‌తో కంప్లీట్ అయితే చేసేసాను. అండ్ ఫోటో షూట్ అయితే అద్భుతంగా వచ్చింది. ఫోటోస్ చూడాలనుకుంటే ఇన్‌స్టాలో 'షాబ్లెస్ మేకోవర్స్' అనే పేజ్‌లోని ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.